మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడు? పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. రియలైజేషన్ అంటారు. పశ్చాత్తాపం. ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపం చెందాలి. ఇదే దేవుడు ఆశిస్తున్నాడు. నీ వెండి బంగారాలు, నీ ఆస్తులు రాసియమని దేవుడు చెప్పలా. ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. రిపెంటెన్స్, రియలైజేషన్, దీన్ని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పశ్చాత్తాపానికి చాలా విలువ ఉంది. పశ్చాత్తాపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. పశ్చాత్తాపాన్ని దేవుడు చాలా విలువైనదిగా దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే దేవుడు సంతోషిస్తున్నాడు. ఒక వ్యక్తి తాను చేసిన పాపాలను బట్టి, నేరాలను బట్టి, తప్పులను బట్టి, చెడు ప్రవర్తనను బట్టి పశ్చాత్తాపడితే దేవుడు ఆ వ్యక్తిని హత్తుకుంటున్నాడు, కౌగులించుకుంటున్నాడు. అంటే దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది నీ డబ్బులు కాదు, నీ బంగారము కాదు, నీ ఆస్తులు కాదు. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది పశ్చాత్తాపాన్ని ఆశిస్తున్నాడు. ఇంగ్లీష్లో రియలైజేషన్ అంటారు. పశ్చాత్తాపం ప్రార్థన కంటే గొప్పది. పశ్చాత్తాపం నీవిచ్చే కానుకల కంటే గొప్పది. పశ్చాత్తాపం నువ్వు చేసే ఆరాధన కంటే గొప్పది. పశ్చాత్తాపం నువ్వు చేసే భక్తి కంటే గొప్పది. రియలైజేషన్ ఈజ్ బెటర్ దాన్ వర్షిప్. రియలైజేషన్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయర్. రియలైజేషన్ ఈజ్ బెటర్ దాన్ నీ భక్తి. అంతటి ప్రాధాన్యత రియలైజేషన్కు ఉంది, పశ్చాత్తాపానికి ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే కొంతమందికి వాళ్ళ బతుకులో పశ్చాత్తాపం రాదు. వాళ్ళ బతుకు మొత్తంలో కూడా పశ్చాత్తాపం అనే మాట లేదు, రాదు. ప్రియులారా, అసలు అదేంటో వాళ్ళకి తెలియదు. మళ్ళీ చర్చిలకు పోతా ఉంటారు, ముసుగులు వేసుకుంటా ఉంటారు, ఓ ఆరాధనలో ఎగరతా ఉంటారు, ఏందేందో చేస్తూ ఉంటారు. పశ్చాత్తాపం అనేది రాదు. పశ్చాత్తాపం లేని ప్రార్థన ఎందుకండి? పశ్చాత్తాపం లేని భక్తి ఎందుకండి? పశ్చాత్తాపం లేని కానుకలు ఎందుకండి? పశ్చాత్తాపం లేని ఆరాధనలు ఎందుకండి? దేవుడు పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు చేసిన పాపాలను బట్టి, నువ్వు చేసిన దోషాలను బట్టి, నువ్వు చేసిన నేరాలను బట్టి, నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుడు నీ యొద్ద నుంచి పశ్చాత్తాపాన్ని ఆశిస్తున్నాడు. ఆయన ఆశించింది నీ దగ్గర దొరకడంలే. ఓ ప్రభువా, ఓ లార్డ్ జీసస్, నీ కోసం మేము ఏమైనా చేస్తాం. ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, గుళ్ళు కట్టిస్తాం, ఏమైనా చేస్తాం. కానీ నువ్వు కోరుకున్న పశ్చాత్తాపం మాత్రం మా దగ్గర రాదు అన్నట్టుగా నేటి క్రైస్తవ సమాజం ఉంది. చాలా దురదృష్టకరం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు. పశ్చాత్తాపానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పశ్చాత్తాపం లేని ప్రార్థనలు, పశ్చాత్తాపం లేని కానుకలు, పశ్చాత్తాపం లేని ఆరాధనలు ఎందుకండి? ఎందుకు ఇవన్నీ? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం లేని బాప్తీసాలు ఎందుకండి? కొంతమందికి పశ్చాత్తాపం లేదు, అయినా బాప్తీసాలు పొందేస్తారు, బాప్తీసాలు తీసేసుకుంటారు. పశ్చాత్తాపం లేని బాప్తీసాలు ఎందుకండి? చాలా మందికి
పశ్చాత్తాపం లేదు. అయ్యో నా బతికేంటి, అయ్యో నా జీవితం ఏంటి అన్న పశ్చాత్తాపం లేదు ప్రియులారా. చాలా విచారకరం కదా. ఒక బ్యాచ్ ఉంటది, ఆ బ్యాచ్ అంటే వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. ఎంత వాక్యం విన్నా, దేవుడు ఎంత హెచ్చరించినా, దైవజనుడు ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పినా, ఎంత ప్రేమించినా, ఎంత దగ్గరికి తీసినా, ఎంత బతిమిలాడినా, ఏం చేసినా కొంతమందికి పశ్చాత్తాపం రాదండి. రాదు ప్రియులారా. అదొక బ్యాచ్. ఆ బ్యాచ్ బైబిల్లో కూడా ఉంది. యోబు భార్య పశ్చాత్తాపడ్డట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? మీరే చెప్పండి. యోబు భార్య పశ్చాత్తాపడ్డట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? యెజబెలు రాణి పశ్చాత్తాపడ్డట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? వాళ్ళ జీవితంలో పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం రాదు. పైకి కబుర్లు మాత్రం బాగా చెప్తున్నారు. పశ్చాత్తాపం లేని ప్రార్థనలు ఎందుకండి? పశ్చాత్తాపం లేని కానుకలు ఎందుకు? అయ్యో నేను పాపిని, నేను తప్పులు చేశాను, పాపం చేశాను, నీకు విరోధంగా బతికాను అని కనీసం దేవుని కాడ కన్నీళ్లు పెట్టుకొని గత కాలంలో చేసిన పాపాలను బట్టి దేవుని కాడ క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి దేవుని కాడ ఒప్పుకునే అనుభవం లేకపోతే అసలు ఇంకా భక్తి జీవితం ఎందుకండి? అందుకే ఈరోజు పశ్చాత్తాపం పొందాలి. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడాలి. దేవుణ్ణి దగ్గర నుంచి కోరుకునేది అదే. ఇక్కడ ఒక చిన్న మాట. కొంతమంది జీవితంలో పశ్చాత్తాపడరు, బతుకులో పశ్చాత్తాపడరు. అదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉంది, పశ్చాత్తాపడతారు కానీ చాలా లేటుగా పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళకి. పశ్చాత్తాపడతారు కానీ చాలా లేటుగా పశ్చాత్తాపం వస్తుంది. లేటుగా పశ్చాత్తాపం వస్తే ప్రయోజనం లేదు మిత్రమా. లేటుగా పశ్చాత్తాపం వస్తే ప్రయోజనం లేదు స్నేహితుడా. దాని ఇన్ టైంలోనే పశ్చాత్తాపడాలి. ఒక వ్యక్తి తాగుతున్నాడు, విపరీతంగా తాగుతున్నాడు. పొద్దున తాగుతున్నాడు, మధ్యాహ్నం తాగుతున్నాడు, రాత్రికి తాగుతున్నాడు. చేసిన డబ్బులన్నీ తాగుడికే ఖర్చు పెట్టేస్తున్నాడు. దైవజనుడు వచ్చి అయ్యా తాగమాకయ్యా, అయ్యా అని బతిమలాడుతున్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళు, భార్య, బిడ్డలు అందరూ కూడా అయ్యా వద్దయ్యా తాగమాకని ఎంతో ప్రాధేయపడుతున్నారు. ఎవరి మాట లెక్క చేయలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు. ఇటు దైవజనుడి మాట, ఇటు దేవుడి మాట, ఇటు పెద్దల మాట, ఇటు కుటుంబీకుల మాట, ఎవరి మాట పట్టించుకోవటంలే. అతను తాగుతున్నాడు. అసలు తాగేందుకే పుట్టినట్టుగా అతను బతుకుతున్నాడు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, అయ్యా నీ 2 కిడ్నీలు పాడైపోయినాయి, నువ్వు తాగితే ఇక నువ్వు బతకవన్నారు. అయినా అతను తాగుతున్నాడు. ఒకరోజు అతని స్థితి బాగా డేంజర్ అయిపోయింది. అతను మంచం ఎక్కేశాడు. మంచం ఎక్కిన తరువాత దైవజనుడు ఒకసారి అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి మంచంలో ఉండి 2 చేతులు జోడించి, పాస్టర్ గారు నన్ను బతికించండి అని బతిమలాడుతున్నాడు. పాస్టర్ గారు నన్ను బతికించండి అని బతిమలాడుతున్నాడు. డాక్టర్లు నన్ను చనిపోతారంటున్నారు. పాస్టర్ గారు నన్ను బతికించండి, నా కోసం ప్రార్థన చేయండి అని బతిమలాడుతున్నాడు. మంచంలోంచి లేలేపోతున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, అతనికి పశ్చాత్తాపం వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ ఆ పశ్చాత్తాపం వల్ల అతనికి ఏమన్నా ప్రయోజనం అనుకోడిందా?
చాలా లేట్ అయింది, చాలా ఆలస్యం అయిపోయింది. పశ్చాత్తాపం ఏమో వచ్చింది కానీ చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకో, ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకో, ఇమ్మీడియట్గా నిమిషాల ప్రకారం హాస్పిటల్కి పోవాలి. మీరు ఎవరికైనా చెప్పండి, నిమిషాల ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత లోపలుండే నరాలన్నీ సెకండ్కి మారిపోతాయి, నిమిషానికి పాడైపోతాయి. అసలు మన శరీరమే నరాల సముదాయం. కండే ఉందండి, ఒకరికి తక్కువ ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఉంటుంది. ఒకరికి ఎర్రతోలు, ఒకరికి నల్లతోలు. కండ ఒకరికి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది, అంతే. కానీ నరాలే బలము. ఎముక మీద ఉండే నరాలే బలంగా ఉండాలి, శక్తిగా ఉండాలి. ఒక్కొక్క ముసలోళ్ళు చూడండి, వాళ్ళు ముసలోళ్ళు సన్నగా ఉన్న యాక్టివ్గా ఉంటారు. కారణం నరాల బలం. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకో, హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకో, నరాల మీద అది ప్రభావం చూపిస్తుంది. నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళలేదనుకో, ఆ నరాలన్నీ సెకండ్కి నిమిషానికి పాడైపోతాయి. అందుకే డాక్టర్లు ఏం చెప్తారు, స్ట్రోక్ వచ్చిన 4 గంటల లోపలే మీరు హాస్పిటల్కి రావాలి. ఒక మంచి ఇంజెక్షన్ ఉంది, ఆ ఇంజెక్షన్ 40,000 50,000 ఉంటుంది. ఆ యొక్క ఇంజెక్షన్ వేయాలి. మీరు పక్క రోజు వస్తే ప్రయోజనం లేదు. అంటే పశ్చాత్తాపం రావాల్సిన సమయంలో రావాలి. లేటుగా వస్తే ఆ పశ్చాత్తాపం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందా? చాలా మంది పశ్చాత్తాపం అసలు వాళ్ళ బతుకులో లేదు, అదొక బ్యాచ్ అది. కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు ఎప్పుడంటే అంతా అయిపోయినాక, మొత్తం అయిపోయినాక, డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. డోర్ క్లోజ్ అయిన తర్వాత పశ్చాత్తాపడటం ఏంటి పాస్టర్ గారు? చూడండి మీరే, మత్తయి సువార్త 25వ అధ్యాయం. డోర్ క్లోజ్ అయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. తలుపు మూయబడిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడిను, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే వాళ్ళకు ఒక పేరు పెట్టేశాడు, బుద్ధి లేని కన్యకలు. చాలా బాధ ఉంది కదా. నిజంగానే వాళ్ళు బుద్ధి లేనట్టుగానే ఉన్నారు. ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, ఆఫ్టర్ క్లోజ్డ్ ద డోర్, తలుపు వేయబడిన తరువాత వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, బతిమలాడుతున్నారు. అయ్యా 2 times ఉంది. అయ్యా బతిమలాడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా పొరపాటు అయిపోయింది అయ్యా. ఇంకా ఏమేమన్నారో అవన్నీ దేవుడు రాయించలా, బట్ టోటల్లీ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అయ్యా దయచేసి తలుపు తీయ్యా, పొరపాటు అయిపోయింది అయ్యా అని పశ్చాత్తాపడుతున్నారు. బట్ ఆ తలుపు వేయబడింది. ద డోర్ వాజ్ క్లోజ్డ్. తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తరువాత నువ్వెంత పశ్చాత్తాపడ్డా నీకు ప్రయోజనం లేదు. ఈ రోజున అంశం అదే. పశ్చాత్తాపం విలువైందే, పశ్చాత్తాపం గొప్పదే, పశ్చాత్తాపాన్ని దేవుడు ఇష్టపడతాడు, నిజమే. కానీ తలుపు వేయబడిన తరువాత నువ్వు పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు కదా. వీళ్ళు చూడు, బుద్ధి లేని కన్యకలు. అంతకుముందు నూనె ఉందా లేదా, ఒత్తి వెలుగుతుందా లేదా,
అయ్యో మా పరిస్థితి ఏంటి, మా స్థితి ఏంటి, మా గతి ఏంటి, పెళ్లి కుమారుడు వస్తే మా పరిస్థితి ఏంటి? ఏమన్నా ఆలోచించారా? ఏమన్నా గ్రహించారా? వినాలి. పెళ్లి కుమారుడు వస్తే మా పరిస్థితి ఏమిటి? యేసయ్య రెండవ రాకడ వస్తుందని మీకు తెలీదా? రెండవ రాకడ వస్తుందని మీకు తెలీదా? ఇస్లాం గ్రంథంలో కూడా, ఖురాన్లో కూడా ఈసా అలైహిస్సలాం మళ్ళీ తిరిగి వస్తాడని రాయబడలేదా? అన్ని గ్రంథాల్లో కూడా యేసు ప్రభువే ఈ ప్రపంచానికి అంతమని రాయబడలేదా? యేసు ప్రభు తిరిగి వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో 100 సార్లు రాయబడలేదా? ఆ గ్రంథాన్ని పట్టుకు తిరుగుతున్న నీవు యేసు ప్రభు తిరిగి వస్తాడని నీకు తెలియదా? నీవు కూడా బుద్ధి లేని కన్యకల మాదిరి నీ ఆత్మీయ జీవితం ఉంటే, డోర్ క్లోజ్ అయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏంటి? ఈ బుద్ధి లేని కన్యకలు డోర్ క్లోజ్ అయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, పశ్చాత్తాపడుతున్నారు. కానీ డోర్ క్లోజ్ అయిపోయిందండి, తలుపు మూయబడిందండి. తలుపు మూయబడిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదండి. ఈ రోజున అంశం ఏంటంటే, పశ్చాత్తాపం ఆలస్యమైతే దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇన్ టైంలో పశ్చాత్తాపడు, ఇన్ టైంలో దేవుని వైపు తిరుగో, ఇన్ టైంలో నీ పాపాలు ఒప్పుకో, ఇన్ టైంలో అవిధేయతలు విడిచిపెట్టు, ఇన్ టైంలో అక్రమాలు విడిచిపెట్టు, ఇన్ టైంలో దేవునికి లోబడు. అంతా అయిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? చాలా మంది జీవితాలు అంతే కదా, చాలా మంది బ్రతుకులు అంతే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు అడగవచ్చు, పాస్టర్ గారు సిలువలో వేలాడుతున్న దొంగ ఆఖరి సమయంలో పశ్చాత్తాపడ్డాడు, అతనికి దొరికింది కదా. అందరికీ అదే పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అందరికీ అట్టి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అందరికీ అదే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అయితే మీరు చాలా భ్రమలో ఉన్నట్టే. సిలువలో వేలాడుతున్న దొంగ, అతని పరిస్థితి వేరు, అతనికి దేవుడిచ్చిన అవకాశం వేరు, అతని కృప వేరు. అదే పరిస్థితి నీకు నాకు వస్తుందని అనుకోవద్దు. షుగర్ వ్యాధి ఒకరిని ఒక్కోలాగా ఇబ్బంది పెడుతుంది. ఒకరికి షుగర్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక్కొక్కరికి బీపీ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక్కొక్కరికి థైరాయిడ్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక్కొక్కరిని బాగా ఇబ్బంది పెడుతుంది, ఒక్కొక్కరిని మరింత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వంటి తీరును బట్టి. సిలువలో వేలాడుతున్న దొంగ ఆఖరిలో పశ్చాత్తాపడ్డాడు, నేను కూడా ఆఖరిలో పశ్చాత్తాపడతా. ఫూలిష్నెస్ అది, వెర్రితనం అది. తలుపు మూయబడిన తరువాత ఈ బుద్ధి లేని కన్యకలు పశ్చాత్తాపడ్డారు. అయ్యా అయ్యా అయ్యా, మేము నీ బిడ్డలమేనయ్యా, మేము నీ మనుషులమేనయ్యా, మేము కూడా ఇప్పటి వరకు ఉన్నామయ్యా. యేసు ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు. ఐ డోంట్ నో హూ ఆర్ యు మ్యాన్. నువ్వెవరో నాకు తెలీదు. అట్టి జవాబు నీకు కావాలా? అట్టి జవాబు నువ్వు పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, పశ్చాత్తాపడు. నువ్వు చేసిన పాపాలకి, దోషాలకి, అవిధేయతలకి పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడితే దేవుడు నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన కృపనిస్తాడు, నూతన బ్రతుకునిస్తాడు, మేలు చేస్తాడు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు పశ్చాత్తాపడ్డారు, కానీ ఆలస్యమైపోయింది. దానివల్ల ఎట్టి ప్రయోజనం లేకుండా పోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ హెబ్రీయులు రాసిన పత్రిక
సెకండ్ హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17. హెబ్రీయులు రాసిన పత్రిక 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడి రిజెక్ట్ అయిపోయాడని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏశావు అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు, నో డౌట్. అతన్ని దేవుడు దీవించాడు, జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు, జ్యేష్ఠుడిగా దేవుడు చేశాడు. తల్లి గర్భంలోనే యాకోబు అతని యొక్క తొడ ఎముక పట్టుకొని నేను ముందు పోవాలి, నేను చేస్తున్నవాళ్ళంటే దేవుడు యాకోబుని వెనక్కి నెట్టి ఏశావును ముందు పంపించాడు. బైబిల్లో ఉందా మాటలు? అంటే దేవుడు ఏశావును దీవించాడు, దేవుడు ఏశావును ఆశీర్వదించాడు, ఏశావుకు జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ యొక్క ఏశావు ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? కాళ్ళ దన్నుకున్నాడు, లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. తన మూర్ఖత్వం వలన, తన అవిధేయత వలన, తన ముక్కోపితనం వలన, తన ఆవేశం వలన తన పొజిషన్ పోగొట్టుకున్నాడు. చాలా విచారం కదా. మీకు చెప్పేదా దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు, నేను దాన్ని పోగొట్టుకోకూడదు. నా ముక్కోపితనం వలన, నా మూర్ఖత్వం వలన, నా అవిధేయత వలన, నా భ్రష్టత్వం వలన ఈ పొజిషన్ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నాక అది తిరిగి రమ్మంటే కాదు. దేవుడు మీకు ఈ పొజిషన్ ఇచ్చాడు. ఈ సంఘంలో ఏజిఎం అనే ఈ సంఘంలో మీకు ఈ స్థానం ఇచ్చాడు, మీకు ఈ పొజిషన్ ఇచ్చాడు. మీ ముక్కోపితనం వలన, మీ మూర్ఖత్వం వలన, మీ అవిధేయత వలన మీరు దాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నాక అది తిరిగి మళ్ళా రాదు. మీకు ఒక భార్య స్థానం ఇచ్చాడు, భర్త స్థానం ఇచ్చాడు, భార్య స్థానం ఇచ్చాడు. మీ ముక్కోపితనం వలన, మీ మూర్ఖత్వం వలన, మీ అవిధేయత వలన, మీ సనుగుడు వలన, గొణుగుడు వలన, ఏదన్నా ఒకదాన్ని దాన్ని అట్టే లాగుడు వలన మీ భార్య స్థానాన్ని మీరు పోగొట్టుకోవద్దు. పోగొట్టుకున్నాక తిరిగి భార్య స్థానం రమ్మంటే చెప్పండి, వస్తుందా? అయ్యా మీరు పోయి నా భర్తతో మాట్లాడండి, నేను మళ్ళీ కాపురానికి వెళ్తా. అంత తీరిక ఎవరికి లేదు, అంత ఓపిక ఎవరికి లేదు. అయ్యా మీరు పోయి మాట్లాడండి, మళ్ళీ నేను కాపురానికి పోతా, మళ్ళీ నేను ఆ ఇంట్లోకి పోతా, మళ్ళీ నేను నా భర్త కాడికి పోతా. ఎవరిని బతిలాడాలి? ఎవరిని అడగాలి? అంత నిన్ను మళ్ళా మాట్లాడి నిన్ను మళ్ళీ కాపురాన్ని పంపించే అంత ఓపిక ఎవరికి ఉంది? నీ భార్య స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భర్త స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. ముక్కోపితనం వలన ఒక్కొక్కళ్ళు దాన్ని ఇంకా ఏదన్నా ఒక ఇష్యూ అయితే దాన్ని లాగి 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 కుటుంబం సర్వనాశనం అయ్యేదాకా వదలరు. ఏందండి ఇదంతా? ఏంది ఇదంతా? ఈ యొక్క ఏశావు వినండి, ఏశావు దేవుడు అతనికి జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఏశావు ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు, కాళ్ళదనుకున్నాడు, దాన్ని లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఆ తర్వాత అంతా అయిపోయినాక పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు చదవండి ఇంకోసారి ఆ మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 12:17. ఏశావు ఆ తర్వాత ఏం పొందగోరి బ్రదర్, ఏం పొందగోరి సిస్టర్? ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను
మారు మనసు పొందని అవకాశము దొరకక అతడు రిజెక్ట్ అయిపోయాడు. అతని అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మన అంశం ఏంటి? పశ్చాత్తాపం లేటుగా వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం లేటుగా వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అది రావాల్సిన టైంలో రావాలి. లేటుగా వస్తే ఏం ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం? ఆ బుద్ధి లేని కన్యకలు తలుపు వేయబడిన తర్వాత పశ్చాత్తాపడ్డారు. ఏం ప్రయోజనం వచ్చింది? ఏశావు అన్ని పోగొట్టుకున్నాక పశ్చాత్తాపడుతున్నాడు. ఏం ప్రయోజనం వచ్చింది? ఒక 5 మంది మనుషులు పడవలో ప్రయాణిస్తున్నారు. వినండి, బాగా వినాలి. 5 మంది మనుషులు పడవలో ప్రయాణిస్తున్నారు. అలా పడవ సముద్రం నడీ గర్భంలోకి పోయిన తర్వాత ఉన్నట్టుండి భయంకరమైన తుఫాను వచ్చింది. భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను గాలి వేగం ఎక్కువైపోతుంది. సముద్ర అలలు ఎక్కువైపోతున్నాయి. ఆ అలలకి గాలికి పడవ నిలవడం లేదు. వాళ్ళు ఎంత జాగ్రత్త చేస్తున్నారు, అయినా నిలవడం లేదు. దానికి చుక్కాని లాగారు, అయినా నిలవడం లేదు. అందులో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ సముద్రంలో వేసేస్తున్నారు, అయినా నిలవడం లేదు. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. 5 ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. వినాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో మనం చనిపోతాం, అందరం చనిపోతాం. ఇక ఈ గాలి తుఫాను ఎక్కువైపోయింది, ఇక ఇది ఆగదు, ఈ యొక్క పడవ ఉండదు, మనం చనిపోతామని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళల్లో ఒకళ్ళు నువ్వేమన్నా దేవుడికి విరోధంగా పాపం చేసావా? నువ్వు పాపం చేసి నేను చేయలా. మరి పడవ ఎక్కేటప్పుడు తుఫాను లేదే, మబ్బులు లేవే, గాలి లేదే, అసలు ఏమి లేదే, ఉన్నట్టు ఇంత తుఫాను ఎందుకు వచ్చింది? నువ్వేమైనా పాపం చేసావని ఒకళ్ళొకళ్ళు అడుక్కుంటున్నారు. మేం చేయలా అంటున్నారు. ఇట కాదని అందరి పేర్లు ఒక్కొక్క చీటీలో రాసి కులికి చేసి ఒక చీటీ తీశారు. ఆ చీటీలో యోనా పేరు వచ్చేసింది. అప్పుడు యోనా వైపు ఏమయ్యా అంటే, అవును నేను పాపం చేశాను, నా వల్లే ఈ తుఫాను వచ్చింది, నా పాపం వల్లే ఈ తుఫాను వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి, తుఫాను ఆగిపోద్ది. మీరు చెప్పండి, తుఫాను వచ్చినాక ఇతనికి పశ్చాత్తాపం వచ్చింది. ఈరోజు నీ ఇంట్లో తుఫాను, మీ భార్యాభర్తల మధ్య తుఫాను, మీ పిల్లలకి నీకు తుఫాను, భయంకరమైన తుఫాను నీ ఇంట్లో. దానికి కారణం నీ పాపం కదా? నీ పాపం వల్లనే నీ ఇంట్లో తుఫాను అని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? యోనా గుర్తించాడు. ఎప్పుడు? తుఫాను వచ్చినాక గుర్తించాడు. తుఫాను వచ్చినాక పశ్చాత్తాపం. నేనే ఆ పాపం చేసింది, దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయుడిగా, దేవునికి విరోధంగానే పాపం చేశాను, అందుకే ఈ తుఫాను వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి. అయ్యి బాబాయ్, ఇంత పాపం మేడు మూట కట్టుకునేది, నిన్నెత్తి సముద్రంలో వేయటం అంటే ఎట్లా? అప్పుడు అతను అంటున్నాడు, నేనే ఏమంటున్నాను కదా, మీకెందుకు పాపం, ఎత్తేసేయండి. అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటను బట్టి వేస్తున్నావు అని ఆ నలుగురు ఆ యొక్క యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, తుఫాను వచ్చినాక యోనా పశ్చాత్తాపడ్డాడు. తలుపు మూయబడినాక బుద్ధి లేని కన్యకలు పశ్చాత్తాపడ్డారు. అంతా పోగొట్టుకున్నాక ఏశావో పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ ఇంట్లో తుఫాను వచ్చినాక, నీ పరిస్థితులు చల్లాచెదురైనాక, నీ పరిస్థితులన్నీ కలహాలు కలతలతో నిండిపోయాక, నీ యొక్క జీవితం అంధకారం అయిపోయినాక, నీ చేతికి అందనంత దూరం నీ పరిస్థితులు మారిపోయినాక
అప్పుడు పశ్చాత్తాపడితే మై డియర్ సిస్టర్, బ్రదర్, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒక్కసారి నా మాటలు ఆలోచించండి. నేను చెప్తున్న వాక్యం ఆలోచించండి. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా ఆలోచించండి. నేనేమన్నా స్టోరీలు నేను చెప్తున్నానా, యథార్థమైన వాక్కులు అందిస్తున్నాను ఆలోచించండి. ఈరోజు నీ ఇంట్లో తుఫాను కారణం ఎవరు? నీవు కాదా? నీ అవిధేయత కాదా? నీ పాపం కాదా? నీ దోషం కాదా? అన్నాడు దావీదుతో ఒక మాట చెప్పాడు, దావీదు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ ఇంట్లో యుద్ధములు వస్తాయి. దావీదుతో దేవుడు ఒక మాట చెప్పాడు, దావీదు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ ఇంట్లో యుద్ధాలు వస్తాయి. నువ్వు ఎన్నో యుద్ధాలు గెలిచావు, ఎన్నో యుద్ధాల్లో నువ్వు జయించుకొచ్చావు, కానీ నీ ఇంట్లో వచ్చిన యుద్ధాల్లో నువ్వు గెలవలేవు, పారిపోతావు. దేవుడు చెప్పిన మరుక్షణం కొడుకే తండ్రి మీదకి యుద్ధానికి వచ్చేసాడు. దావీదు అడవికి పారిపోయాడు. కారణం దావీదు చేసిన, చెప్పండి, దావీదు చేసిన, చెప్పండి, పాపము. దావీదు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ ఇంట్లో యుద్ధాలు వస్తాయి. ఈనాడు యోనా చేసిన పాపాన్ని బట్టి అక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినాక యోనా పశ్చాత్తాపడుతున్నాడండి. అయ్యో నేను పాపిన, నేనేనయ్యా పాపిని, నేనే అంటున్నాడు. తుఫాన్ వచ్చినాక పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం అండి? తలుపు వేసినాక పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం అండి? అంతా పోగొట్టుకున్నాక పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం అండి? ముందుగానే పశ్చాత్తాపడండి. దైవజనులుగా మేము మీ ఇళ్ళకి చెప్పులు అరిగేటట్టు మేము తిరిగి 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 మీకోసం ప్రార్థనలు చేసి చేసి నోరు నొప్పుట్టేటట్టు మీకు వాక్యాలు చెప్పి 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 ఎంత చేసినా కొంతమందిలో మార్పు లేదు, అవిధేయత పోవట్లేదు, పశ్చాత్తాపం రావడం లేదు. ఆ నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు పొందే దుఃఖం రావడం లేదు. చాలా విచారం కదా. అంతా పోగొట్టుకున్నాకు వస్తే ఏం ప్రయోజనం లేదండి. నేను దేవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి కాదు. మొన్న ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు మీరు ఆశీర్వాదాలు పలకండి అంటుంది. అవునా? మీరు ఆశీర్వాదాలు పలకాలి అంటుంది. అవునా? నేను ఆశీర్వాదాలు పలికితే దేవుడిచ్చేస్తాడా? ఇచ్చేస్తాడా? ఇస్తానని చెప్పాడు. మీరు పలకండి నేను ఇస్తానని చెప్పాడు. అంత మాత్రాన పలికితే ఇచ్చేస్తాడా? మరి ఎంతో మంది పలుకుతున్నామే, ఎందుకు రావట్లేదు? వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు కూడా దేవుడు మిమ్ము దీవించుగాకంటున్నామే, ముగించేటప్పుడు దీవించుగాకంటున్నామే, నిత్యము దీవెనలు ఇస్తున్నామే, ఎందుకు కొంతమందికి రావడం లేదు? దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది. మీరు యోగ్యులైతేనే అవి వస్తాయి. హల్లెలూయా చెప్పండి. మీరు యోగ్యులైతేనే మేము పలకతాం. మీరు యోగ్యులుగా ఉండాలి. మీరు అయోగ్యులైతే రిటర్న్ వస్తాయి, రిటర్న్ వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు పశ్చాత్తాపం చెందండి. మీ అవిధేయతలు, మీ లోబడని మనస్తత్వాలు, పశ్చాత్తాపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. అంతా అయిపోయినాక, పోగొట్టుకున్నాక పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. చివరిగా ఫైనల్గా ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అతను ఎవరంటే, అతని కళ్ళు లోడేశారు. అతని కళ్ళు లోడేశారు. ఈ చర్చి అంత పెద్ద తిరుగలి రొబ్బమని అతనికి చెప్పారు. అది పెద్ద హాల్. అది ఈ చర్చి అంత తిరుగులంటే అది ఎంత పెద్ద హాల్ ఒక్కసారి ఆలోచించండి. అంత పెద్ద హాల్లో పై భాగంలో రాజు, రాణి, సర్దారులు, పెద్దలందరూ కూర్చున్నారు. ప్రజలంతా హాల్లోకి వచ్చేసారు. ఎగతాళి చేస్తున్నారు. ఈడ మనల్ని బెదిరించింది, ఈడ మనల్ని చంపింది, మనల్ని చంపింది ఈడేనా? ఈ గుడ్డోడేనా? హేళన చేస్తున్నారు.
ఎగతాళి చేస్తున్నారు. కళ్ళు లోడేశారు అంటే ఆపరేషన్ చేసి జాగ్రత్తగా తీశారనుకుంటున్నారా? కత్తులతో లోడేశారు. అటువంటి స్థితిలో సంసోను, దట్ వాస్ టైం, ఆ సమయంలో అతను పశ్చాత్తాపడుతున్నాడు. ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచించండి. అతను ఎలా పశ్చాత్తాపడ్డాడో మీకు నేను చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, చూడండి, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుటకు యెహోవాకు మొర్రపెట్టు. చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వినండి ప్రియులారా. అంటే అతని జీవితంలో పశ్చాత్తాపం, ఇది పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన అని కూడా నేను అనలేను, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దయచేసి అన్న పదం వాడాడు. నా 2 కళ్ళు నిమిత్తము, అంటే ఈ 2 కళ్ళు లోడేశారు, వీటి గురించైనా నన్నొక్కసారి బలపరచు. దేవుడిని బతిలాడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడండి పశ్చాత్తాపడేది? జుట్టు కత్తిరించినాక, బలం పోయినాక, శక్తి పోయినాక, కళ్ళు లోడేసినాక ఎప్పుడు పశ్చాత్తాపడేది? ఈ టైంలో అతను పశ్చాత్తాపడుతున్నాడు. లోడేసిన కళ్ళు వస్తాయా? చెప్పండి, వస్తాయా? కత్తిరించిన జుట్టు వస్తుందా? పోగొట్టుకున్న అభిషేకం వస్తుందా? కత్తిరించిన జుట్టు వస్తుందా? జుట్టు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత సంసోనుకు జుట్టు వచ్చిందంట, కానీ అభిషేకం రాలా. ఆలోచించండి. ఆ సమయంలో అతను పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రయోజనం లేదు ప్రియులారా, ప్రయోజనం లేదు. అతను అన్యులతో పాటు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంసోను ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే, కళ్ళు లోడేసిన తరువాత, శక్తి పోగొట్టుకున్న తరువాత, అభిషేకం పోయిన తరువాత, జుట్టు కత్తిరించిన తరువాత, బలము పోయిన తరువాత అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు పశ్చాత్తాపడతావు? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన దోషాలకి, నువ్వు చేసిన నేరాలకి, నువ్వు చేసిన తప్పు పనులకి, నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకి నువ్వెప్పుడు పశ్చాత్తాపడతావు? అంతా అయిపోయినాక పశ్చాత్తాపడతావా? తర్వాతలే అనుకుని తర్వాత పశ్చాత్తాపడతావా? ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడొచ్చేమో, కానీ ప్రయోజనం ఉండదని దైవజనుడుగా మీకు గట్టిగా నేను బోధిస్తున్నాను. ఈ సంసోను పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రయోజనం లేదు. అతని అభిషేకం తిరిగి రాలేదు, అతని శక్తి తిరిగి రాలేదు, అతని బలము తిరిగి రాలేదు. అతను పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రయోజనం లేదు. నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఈ సంసోను ఇప్పుడు ప్రార్థన చేశాడంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఇంకెప్పుడైనా ప్రార్థన చేశాడా ఇతని జీవితంలో అని ఆలోచిస్తే
ఇంకొకసారి మాత్రమే ప్రార్థన చేశాడు. ఒకసారి పేజీ వెనక్కి తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను చేసిన ఇంకొక ప్రార్థన 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతిలో ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆలోచించండి, ఈ యొక్క సంసోను సింహాన్ని చీల్చాడు, ఎలుకబంటిని చీల్చాడు. ఒకసారి దైవ బలంతో 1000 మందిని చంపాడు. ఎంతమందినండి? ఎంతమందిని? 1000 మందిని. సినిమా కాదండోయ్, సినిమా కాదు. ఎవరైనా ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టగలడు, ఒక మనిషి ఇంకొక ఇద్దరిని కొట్టగలడు, 1000 మందిని కొట్టలేడు కదా. సినిమా అంటే అట్లంటే 10 మంది ఆడబడిపోతారు. ఆ సినిమా ఎట్లా తీస్తున్నారో కూడా మనకు ఇప్పుడు ఫోనుల్లో వస్తున్నాయి. ఇది సినిమా కాదు. 1000 మందిని చంపిన సంసోను ఆ తర్వాత దప్పికొన్నాడు, దాహం కొన్నాడు. దాహం విపరీతమైన దాహం. నేను చచ్చిపోతానేమోనన్నంత దాహం వచ్చింది. చుట్టూ ఎడారి, ఏమి లేదు. అప్పుడు ప్రార్థన చేశాడు అతను, అయ్యా నేను ఈ అన్యులతో పాటు సావాలా? ఈ అన్యులతో వీళ్ళు చచ్చినట్టు నేను సావాలా? నాకు దాహం ఉందన్నాడు. వెంటనే దేవుడైన యెహోవా అక్కడకు గోతిని చీల్చాడు. ప్రొక్లేని ఆ బకెట్ తట్ట చీల్చినట్టుగా గోతిని యెహోవా దేవుడు చీల్చగా అందులోంచి నీళ్లు వచ్చినాయి. అప్పుడు సంసోను తాగి తెప్పరిల్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి. ఇంకొక అమూల్యమైన మాట. ఇదే 15వ అధ్యాయంలో 20వ వచనం. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు ఎన్నేళ్ళమ్మా? 20 years. బాగా వినాలి. ఇప్పుడు చూడండి, నాకు చాలా బాధ కలిగింది. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండే భాగ్యాన్ని సంసోనుకి దేవుడిస్తే, సంసోను 2 సార్లు మాత్రమే యెహోవాకు ప్రార్థన చేశాడు. అబ్బా, చాలా గొప్పోడు కదండి, చాలా గొప్పోడు కదా. 20 years లో, 20 ఏళ్లలో దేవుడికి అతను ప్రార్థన చేసినవి 2 సార్లే. ఒకసారి దాహంతో చచ్చిపోతున్నానని ప్రార్థన చేశాడు. లాస్ట్ చనిపోయే ముందు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఎంత భక్తి చేస్తున్నాడండి సంసోను. ఎటువంటి భక్తిపరుడండి. ఈ రోజు 8వ నెల, మొదటి ఆదివారం. 7 నెలలు అయిపోయినాయి. 7 నెలలు అంటే 4 ఏళ్ళు 28. ఒక్కో నెల ఒక ఆదివారం ఎక్స్ట్రా ఉంటుంది. సరే, 30 ఆదివారాలు వేసుకో. హౌ మెనీ సండేస్ యు ఆర్ కమింగ్ టు చర్చ్? ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వచ్చావు? ఈ 30 వారాల్లో ఎన్నిసార్లు వచ్చావు? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండే అవకాశం దేవుడు సంసోనుకి ఇస్తే, ఇతను ప్రార్థన చేసింది ఎన్నిసార్లు అండి? చాలా బాధ కదా ప్రియులారా, చాలా బాధ కదండి. ఈ 7 నెలలు 30 వారాల్లో ఎన్నిసార్లు మీరు మందిరానికి వచ్చారు? 31 రాత్రి సిగ్గులేని మోకాలు వేసుకుని కొంతమంది వస్తారు. బాధపడమాకండి. నా కడుపే మండుతుంటే దేవుడు ఎంత మండుతున్నాడో ఆలోచించండి. నేను గాలికి ధూళికి సేవ
చేయటంలే. నాకే జీతం లేదు, నాకే భత్యం లేదు. మీరు దేవుని సన్నిధిలో క్రమంగా నడిస్తే అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. 31 రాత్రి కొంతమంది వస్తారు, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు వాళ్ళకి. ఆ సంవత్సరంలో వాళ్ళు 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు వచ్చి ఉంటారు. ఈ 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండే అవకాశం సంసోనుకి ఇస్తే, సంసోను ఎన్నిసార్లు ప్రార్థించాడండి? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎన్నిసార్లు అండి? బాధ కదా ప్రియులారా, బాధ కదండి, బాధ కదండి. పశ్చాత్తాపం అనేది ఇతనిలో ఏమన్నుందా? ఎక్కడైనా వచ్చిందా? ఇతను లేస్తే వేశ్యల ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఇతను పొడుపు కథలో చలోక్తులు విసురుకుంటూ బతుకుతున్నాడు. ఈ బలము నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించాడా? ఎప్పుడైనా గుర్తించాడా? గమనించాడా? కళ్ళు లోడేసిన తరువాత, బలము పోయిన తరువాత, అతన్ని ఎగతాళి హేళన చేస్తున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నా ప్రియమైన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, దయచేసి ఆలకించండి. దేవుని సేవ చాలా బాధ్యతగా, భారంగా, కష్టపడి, ఆ కష్టాన్ని కూడా ఇష్టపడి, చాలా శ్రమలు కోర్చుకొని ఈ సేవను మేము కొనసాగిస్తున్నాం. మేము, మా బిడ్డలు, మా కుటుంబం అంతా చాలా భారభరితంగా ఈ సేవ చేస్తున్నాం. మా ఇంట్లో మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆ దేవుడికి తెలుసు ప్రియుల. అయినప్పటికీ అన్నీ ఓర్చుకొని, సహించుకొని సేవ చేస్తున్నాం. కనీసం మీ జీవితాల్లో ఎన్నిసార్లు వాక్యాలు విన్నా కూడా ఆ మినిమం పశ్చాత్తాపం అనేది రాకపోతే దేవుడు మెచ్చడండి. అందుకే బైబిల్లో ఉంది, తన అతిక్రమాలు ఒప్పుకొనేవాడు వర్ధిల్లుతాడు. ఆమెను చెప్పండి. అతిక్రమాలు ఒప్పుకొనేవాడు వర్ధిల్లుతాడు. కప్పుకొనేవాడు ఏం వర్ధిల్లుతాడండి? కప్పుకొనేవాడు ఏం వర్ధిల్లుతాడు? అతిక్రమాలు ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి. అందుకే రియలైజేషన్ ఇస్ బెటర్ దాన్ ప్రేయర్, రియలైజేషన్ ఇస్ బెటర్ దాన్ వర్షిప్, రియలైజేషన్ ఇస్ బెటర్ దాన్ భక్తి జీవితం, రియలైజేషన్ ఇస్ బెటర్ దాన్ యువర్ ఆఫరింగ్స్. ఆ పశ్చాత్తాపం అనేది నీలో రాకుండా, నేను భక్తి చేస్తున్నాను, ముసుగు వేసుకున్నాను, పని చేయవండి, పని చేయ. నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా ఏడ్చాను, బాధపడ్డాను. ఒక వ్యక్తికి, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లక్షల మంది జనాంగములో ఒక వ్యక్తికి ఇంతటి ఆధిక్యత ఇస్తే, అతను దేవుడికి ప్రార్థన చేసేది 2 సార్లేనా? 20 ఏళ్లలో 2 సార్లేనా? 20 ఏళ్లలో 2 సార్లేనా? ఒక సంవత్సర కాలము దేవుడు నీకు ఇస్తే నువ్వు చర్చికి వచ్చేది 5 సార్లేనా? అంటే 10 సార్లేనా? 6 సార్లేనా? 7 సార్లేనా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి పశ్చాత్తాపడండి. ఏ రోజు ఏమవుతుందో మనకి తెలియదు. ఏమవుతామో మనకు తెలియదు, ఎట్లా అవుతుందో మనకు తెలియదు. ఈరోజు మనది, రేపు మనది కానే కాదు. అందుకనే ఈరోజు మన అంశం ఏంటి? పశ్చాత్తాపం చాలా విలువైంది. కొంతమందికి పశ్చాత్తాపం లేదు, తీసేవా, ఆ బ్యాచ్ తీసేయండి. వాళ్ళ జీవితంలో పశ్చాత్తాపం రాదు, అసలు రాదు, వాళ్ళకి తెలియదు, అసలు ఆ పదం అంటే వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి పశ్చాత్తాపం వస్తుంది, కానీ లేటుగా వస్తుందండి. అంతా అయిపోయినాక వస్తుంది. ఆ గ్రూపులో బుద్ధి లేని కన్నికలు తలుపు వేయబడినాక వచ్చింది. ఆ గ్రూపులో ఏశావు అంతా పోగొట్టుకున్నాక వచ్చింది. ఆ గ్రూపులో యోనా తుఫాను వచ్చినాక వచ్చింది. ఆ గ్రూపులో సంసోను
కళ్ళు పోగొట్టుకున్నాక, శక్తి పోయినాక, అభిషేకం పోయినాక వచ్చింది. ఏం ప్రయోజనం అండి? అంతకుముందు ఎవరు చెప్పినా వినలా, ఎవరు హెచ్చరించినా, గద్దించినా, బతిమిలాడినా వినలా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పశ్చాత్తాపం మనం చెందాలి. మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడే వర్ధిల్లే అనుభవాలు వస్తాయి. పశ్చాత్తాపడకుండా దేవుని ఆశీర్వాదాలు మనకి ఎన్నటికీ రావు. ఎన్నటికీ రావండి, ఎన్నటికీ రావు. మీ ఆత్మీయ తండ్రిగా, మీ సేవకుడిగా నేనే ఇంత బాధపడుతున్నానండి. మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు? దేవుడు ఎంత వేదన పడుతున్నాడు? దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు? నా బిడ్డలకి నేను ఏం తక్కువ చేశాను? ఏం చేశాను నేను? నా బిడ్డలకి నేను ఎంత చేశాను? నేను ఎంత కాపాడాను? ఎంత మేలు చేశాను? ఎంత ఆదరించాను? నా బిడ్డలు ఎందుకు ఇలా ఉంటున్నారు? దేవుడు ఎంత బాధపడుతున్నాడండి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ రోజైనా పశ్చాత్తాపడండి. దేవుడు మీకు మంచి జీవితాలు ఇస్తాడు. ఆ సమరయ స్త్రీ పశ్చాత్తాపడిందండి. ఆ సమరయ స్త్రీ తిరగబడలా. నేను చేసిన పాపాలు నాకు చెప్తావా? తిరగబడలా. అవును, నువ్వు 5గురితో సంబంధం నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు నీ ఇంటికాడ ఉన్నాడు కూడా నీ భర్త కాదు అని సూటిగా సమరయ స్త్రీతో దేవుడు చెప్తే ఆమె తిరగబడలా. కాళ్ళ మీద పడి ఆమె తను చేసిన పాపాలు ఒప్పుకుంది ప్రియులారా. అందుకే చరిత్ర సృష్టించింది ఆమె. పశ్చాత్తాపం అనేది మనకు కావాలి. ఇది చాలా విలువైందండి. చాలా మంది క్రైస్తవుల్లో లేదు, క్రైస్తవ సమాజంలో లేదు. ఇది చాలా గొప్పది. ప్రార్థన కంటే గొప్పది, ఆఫరింగ్స్ కంటే గొప్పది. కొంతమంది అది ఇది లేఖనాలు, కొంతమంది వివాదాలు, సిద్ధాంతాలు అన్ని మడిచాడు పెట్టుకోండి. వాటన్నిటికంటే గొప్పది పశ్చాత్తాపం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటికంటే గొప్పది. నువ్వు చేసే ఆరాధన కంటే గొప్పది. నువ్విచ్చే కానుకల కంటే గొప్పది. కానీ ఈ గొప్పదైన ఈ పశ్చాత్తాపం ఇన్ టైంలో వస్తేనే, అది రావాల్సిన టైంలో వస్తేనే దానికి ప్రయోజనం ఉంటుంది. ఆఫ్టర్ క్లోజింగ్ ద డోర్, తలుపు వేయబడిన తరువాత, తుఫాను వచ్చిన తరువాత, కళ్ళు లోడేసిన తరువాత, అధికారం ఆశీర్వాదం పోగొట్టుకున్న తరువాత, అన్ని తరువాత వస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకని ఈరోజే కళ్ళు తెరవండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి, అవిధేయతలు ఒప్పుకోండి. దేవుడు మిమ్మలను గొప్పవారిగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ జీవితాల్లో వెలుగులు నింపుతాడు. ఆమేన్ చెప్పండి. చీకటి ప్రారదోల్తాడు. ఆమేన్ చెప్పండి. ఊహించలేని ఘనకార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఊరకనే ఆయన చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ ఆయన చేయాలంటే మీరు పశ్చాత్తాపడండి, అవిధేయతలు విడిచిపెట్టండి, దేవునికి లోబడండి. ఇన్ టైంలో మీరు చేయండి. ఎంత వాక్యం చెప్పినా, ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎంత ప్రేమించినా, ఎంత బతిమలాడినా, ఎంత దగ్గరికి తీసినా, ఏం చేసినా మేమింతే అనుకుంటే ఒకరోజు ఉంటుంది. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడినా, అప్పుడు నువ్వు బతిమలాడినా, అప్పుడు నువ్వేం చేసినా ప్రయోజనం ఉండనే ఉండదు. కాబట్టి నా ప్రియమైన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, దయచేసి మీరందరూ కూడా మీ జీవితం విషయమై పశ్చాత్తాపడి ప్రభు వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపా కనికరం కలిగిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ గొప్ప నామానికి కృతజ్ఞతలు వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు చెప్పబడిన మాటలు బట్టి వందనాలు.
దీవించి ఆశీర్వదించండి, కృపలతో నింపండి. అవునయ్యా, పశ్చాత్తాపం కంటే గొప్పది ఏదీ లేదు. ప్రార్థన కంటే, ఆరాధన కంటే, కానుకల కంటే, భక్తి జీవితం కంటే, అన్నిటికంటే పశ్చాత్తాపం విలువైంది. కానీ ఆ పశ్చాత్తాపం ఆలస్యమైతే ప్రయోజనం లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఆలస్యమైతే ప్రయోజనం లేదు. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. కానీ తలుపు వేయబడిన తరువాత పశ్చాత్తాపడ్డారు. వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది. ఏశావు అన్ని పోగొట్టుకున్న తరువాత, కాళ్ళ తన్నుకున్న తరువాత, అధికారం కోల్పోయిన తరువాత, ఆశీర్వాదం పోగొట్టుకున్న తరువాత, తన భ్రష్టత్వంతో, తన మూర్ఖత్వంతో దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్న తరువాత అతను పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రయోజనం లేదు. యోనా తుఫాను వచ్చిన తరువాత, అపాయం వచ్చిన తరువాత పశ్చాత్తాపడుతున్నాడు. ప్రయోజనం లేదు. సంసోను కళ్ళు తోడేసిన తరువాత, శక్తి, బలము, అభిషేకం పోయిన తరువాత, సమస్తం కోల్పోయిన తరువాత అతను పశ్చాత్తాపడుతున్నాడు. 20 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే ప్రార్థన చేశాడు. దేవా, ఎంత విచారమయ్యా. అయ్యా, ఈ వాక్యాలు విన్న బిడ్డలందరూ కూడా ఈరోజే, ఇప్పుడే మేము పశ్చాత్తాపడాలి. మా కుటుంబంలో యుద్ధానికి మా పాపమే కారణం. మా కుటుంబంలో తుఫానుకి మా దోషములే కారణం. మా కుటుంబంలో జరిగే ఈ యొక్క గందరగోళానికి మా పాపములే కారణం. నా పాపమే కారణం. నా పాపం వల్లే నా బిడ్డలు, నా పాపం వల్లే నా కుటుంబం ఇట్ అయిపోతుంది. నా దోషం వల్లే ఇట్ అయిపోతుంది. గ్రహించుకోవాలి. దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి లోబడాలి. తిరగబడకూడదు, దేవుని మీద తిరగబడకూడదు, దైవజనుడి మీద తిరగబడకూడదు, దేవుని మీద తిరగబడకూడదు. లోబడాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మహాకృపా కనికరం కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించండి. పశ్చాత్తాపం చెందే కృప మా అందరికీ దయచేయండి. మేము చేసిన పాపాలకి, దోషాలకి, నేరాలకి, అక్రమాలకి, అతిశయపు మాటలకి అయ్యా మేము పశ్చాత్తాపం చెందాలి. మీ దగ్గర కన్నీరు కార్చి మా పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే కృప అపరిమితంగా దిగొస్తుంది. అప్పుడు మాత్రమే దేవుని శక్తి మా మీదకి వస్తుందయ్యా. మా కుటుంబాల బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఇటు లోతైన విషయం మేమందరం గ్రహించుకునే కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో బతిమిలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.